అందులో ఒక ఉన్నతమైన పాలన అందించిన క్రీస్తు పూర్వం ఆ ఈజిప్ట్ అనేది ఎంత ఉన్నతమైనదో అది తెలుస్తుంది మనకి. ఐగుప్తు అని పిలుస్తాం తెలుగులో దాన్ని. ఆ ప్రాంతంలో ఇశ్రాయేలు పిల్లలు 430 సంవత్సరాలు బానిసలుగా బ్రతికినప్పుడు వారు ఎంతో ఏడ్చారు దేవుడి దగ్గర. అయ్యా, ఈ బానిసలుగా బ్రతుకుతున్నాం, ఆ రాజు చేసే దుర్మార్గ పనులు ఎలాంటి అంటే భార్యనేమో ఇంట్లో ఊడిగం చేసి భర్తలనేమో బయటకు పంపించి వాళ్ళని గడ్డి తెచ్చి ఇటుకలు తయారు చేయించి లేదా పెద్ద పెద్ద రాళ్ళు చెక్కించి, ఇప్పుడు ఈజిప్ట్లో చూస్తున్నాం కదా పిరమిడ్స్, అవన్నీ కట్టించింది వాళ్ళ చేత. కానీ పితోమ్ అనే ఆ యొక్క ప్రాంతాన్ని పిరమిడ్స్ కట్టించి, వాళ్ళు రామ్సేస్ అనే ఒక ప్రాంతాన్ని కట్టించి, అంటే ఆ క్యాపిటల్ సిటీని కట్టించి, ఇవన్నీ వాళ్ళ చేత సత్రాలు కట్టించి వచ్చిపోయే వాళ్ళకి నివసించడానికి సత్రాలు ఇవన్నీ కట్టిస్తూ వాళ్ళనేమో ఎట్టిపోళ్ళు చేయించుతూ భార్యలేమో ఓ చోట, భర్తలో చోట, పిల్లల చోట హింసిస్తూ బాధ పెడుతుంటే ఇక మా యొక్క జీవితాలు ఇంతేనా? ఎప్పుడో ఒక సమ్మర్ హాలిడేస్లో కలుసుకున్నట్లుగా కలుసుకునేవాళ్ళు వీళ్ళంతా. ఇలాంటి పరిస్థితి మా బ్రతుకు, తినడానికి సరైన తిండి పెట్టిడు, నీళ్ళు ఇవ్వడు, ఇటువంటి మనిషిలో మేము మగ్గిపోతున్నాం, మమ్మల్ని చంపడానికి ప్రయత్నిస్తున్నాడు, ఇటువంటి పరిస్థితి నుంచి విడుదల కావాలని ఏడిస్తే దేవుడు వాళ్ళకి 430 సంవత్సరాల తదుపరి వాళ్ళు అప్పుడు ఏడిశారు. 400 సంవత్సరాల ముందు ఏడవ లేదు. వాళ్ళు ఏడుపు విని దేవుడు ఒక నాయకుడిని పంపాడు. ఆ నాయకుడి పేరు మోజెస్. ఆ మోజెస్ ఏం చేశాడంటే వీళ్ళందరినీ ఇడిపించుకుంటూ ఐగుప్తులో ఉన్న రాజుని పతనం చేసి, ఆ ఐగుప్తులో ఉన్న ఇశ్రాయేలు పిల్లల్ని ఇడిపించడానికి దేవుడే మోషేకు తోడుగా ఉండి అడుగడుగున అద్భుతాలు చేశాడు. మామూలు సైన్యం కాదు ఈజిప్ట్ యొక్క సైన్యం. దాన్ని అణచాలంటే మానవ శక్తికి సరిపోదు, అది మాంత్రిక శక్తులతో కూడింది. అది అటువంటి నానా మాంత్రిక శక్తులతో ఉన్న దుర్మార్గంతో ఉన్న ఆ ఈజిప్ట్ని దేవుడు మొత్తగా అది పతనం అవటం వల్ల చాలా మంది దేవునితో తిరిగారు. అమ్మో, మన బలముతో కాదు, మన శక్తితో కాదు, మాంత్రిక శక్తులకు మించిన శక్తి, ఒక శక్తి మోషే దగ్గర ఉంది, అది దేవుడే అని చెప్పి గుర్తించి మోషేను దేవుడిగా చూడడం మొదలు పెట్టారు. మీలో చాలా మంది తెలుసు, కొంతమంది తెలియదు, కాబట్టి చెప్తున్నా. ఆ దేవుడిగా చూస్తున్నప్పుడు మోషే ఏం చెప్పేవాడు తెలుసండి? మీరు శారీరకంగా ఆలోచించకండి, ఆత్మీయంగా ఆలోచించండి, ఆత్మీయంగా తలంచండి. ఆత్మలో మీ లోపల ఒక ఆత్మ ఉంది, ఆత్మలోంచి ఆలోచించడం. ఆత్మకు కూడా చూడటం తెలుసు, మాట్లాడడం తెలుసు, గ్రహించడం తెలుసు, వినడం తెలుసు. ఆత్మ సంబంధంగా మీరు గ్రహించగలిగితే మీకు కొన్ని విషయాలు అర్థమవుతాయని వాళ్ళకి నేర్పడానికే వాళ్ళను బోధించుకుంటూ తీసుకువెళ్తున్న సందర్భం. అందులో అతడు ఏ రోజు ఒక పదవి కోరి కాదు, పనివాడిగానే పనిచేశాడు. కానీ ప్రజలు మాత్రం ఆయన పొగుడుతూ ఉండేవాళ్ళు. ఎర్ర సముద్రం 2 పాయలైపోయిందా, పగల మేఘస్తంభం, రాత్రుల అగ్నిస్తంభంగా వాళ్ళు నడిచి వెళ్తున్నప్పుడు వాళ్ళు కాళ్ళు వాయకుండా, వాళ్ళ పట్టలు మాయకుండా, వాళ్ళకి కావలసిన ఉదయం పూట మన్నా పెడుతూ, వారికి కావలసిన నీళ్లు బండలంచిస్తూ ఉంటే ఈ ఆశ్చర్య కార్యాలకి ప్రజలు ఈ మోషేను పొగడుతూ ఉండేవాడు. అబ్బా, ఎంత గొప్ప కార్యాలు చేస్తున్నాడు, ఎంత గొప్పగా నడిపిస్తున్నాడు, పాలకుడు అంటే ఎలా ఉండాలంటే. ఈలోగా వాళ్ళ చిన్నాన్న కొడుకులకి, ఈ మోషే చిన్నాన్న కొడుకులు, పెద్దనాన్న కొడుకులు ఉన్నారు, వాళ్ళకి బాధ. మా కళ్ళ ముందు పుట్టాడు, వీడికేంటి ఎంత పేరు, మేము కూడా పేరు సంపాదించుకోవాలని వాళ్ళు ఏం చేశారు తెలుసా? మేము పదవులు చేపట్టాలా అని భక్తిని శారీరకంగా తెచ్చుకున్నారు. శారీరకంగా అంటే ఆయన ఆత్మలోంచి బ్రతుకుతూ, ఆత్మలోంచి అద్భుతాలు చేస్తా, దేవుడితో మాట్లాడుతూ కార్యం చేస్తుంటే వీళ్ళు ప్రజలను తమ వైపు అట్రాక్ట్ చేసుకుని, ప్రజలు తమతో ఉండాలని, ప్రజల ద్వారా పదవులు సంపాదించాలని, ప్రజల ద్వారా ఏదో పేరు సంపాదించాలని వారు ఒక టీం వర్క్ చేయటం మొదలు పెట్టారు. టీం వర్క్. వీళ్ళ పేరు కోసమే, వీళ్ళ గుర్తింపు కోసమే బ్రతుకుతున్న దినాల్లో 250 మందిని కూడగట్టుకున్నారు. మొత్తం మీద వీళ్ళు మోషే మీద తిరుగుబాటు చేశారు. తిరుగుబాటు చేస్తే దేవుడు ఎవరి పక్షంగా ఉన్నాడు తెలియజేయడానికి ఆ టైంలో మోషే పక్షంగా ఉండి, దేవునికి విరోధమైన వీళ్ల జీవితాలు భూమిని నెరవిడిచి మింగివేయబడితే ఆ టైంలో ఈ భార్య, కోరహు భార్య ఏడ్చింది. బాబోయ్, నీ బానిసలుగా బతున్నప్పుడు దేవుడు కాల్సి వచ్చాడా? విడుదల పొందిన తర్వాత, అంత సౌఖ్యం వచ్చిన తర్వాత పదవులు కాల్సి వచ్చినాయా? చిచ్చి, ఈ దుర్మార్గం మాకొద్దు. ఆ కష్టాలలో ఏ దేవుడైతే మనం పట్టించుకున్నాడో అదే దేవుడితో బ్రతకాలి రోయ్ అని కొడుకులకి నేర్పింది. జాతి దోని దాటిదాకా దోని మల్లయ్య, దోని దాటిగా ఒరే పోడి మల్లయ్య అని పిలవక, ఎప్పుడు తల్లి గర్భములో ఏ చేతులైతే నిర్మించాయో ఆ నిర్మాణకుడి చేతిలోనే చచ్చే వరకు బ్రతకాలి అని నేర్పడమే నీతి. అర్థమైందండి?
నీ సొంత పెద్దను భూమి మీద పడ్డాక, వయసు వచ్చాక, తల్లిదండ్రుల దగ్గర ఏమో బాల్య వయసు, యమనకాల స్నేహితుల దగ్గర, కౌమారం వచ్చాక ఎక్కడో రచ్చబండ్ల దగ్గర ముసలి వయసు వచ్చిన అరుగుల మీద బతకడం కాదు. బ్రతికేదో ఆత్మలో బ్రతికితే ఎప్పుడు నీతిగా బ్రతుకుతావు. అర్థమవుతుంది? బాల్యకాలంలో అల్లచిల్లర పనులతో, ఎవరి కాల్లో స్నేహితులతో, లోపం కౌమారం వస్తే ఏమని ఎక్కడో పదవులతో, వృద్ధాప్యం వస్తే అరుగుల మీద ఏదో కూర్చోవడంతో కాదు. లోపల ఆత్మలోంచి బతకడం నేర్చుకోవాలా. అరుగు మీద మాటలు, ఆ ఆలోచన మాటలు, ఏదో రాజకీయ మాటలు, ఏ లోక మాటలు నీ గుండె నిండా నింపుకోకుండా దేవుని మాట మోయటం నేర్చుకోవాలా అని ఆ పిల్లలకి నేర్పింది. ఎవరో కౌరవ భార్య. అమ్మ విన్నారా? అప్పుడు వీళ్ళు పరుగున వెళ్ళి బలిపీఠాన్ని పట్టుకున్నారు. ఆ బలిపీఠం అంటే అక్కడ ప్రత్యక్ష గుడారము, ఆ ప్రత్యక్ష గుడారం బలిపీఠం ముట్టుకుంటే ఆ భూమి నెరవేర్చి అందరూ మెరిగితే ఈ పిల్లల వైపు కూడా శాపం వస్తూ ఉంటే సరిగ్గా దేవుని మందిరం బలిపీఠం దగ్గర వచ్చినప్పటికీ ఆ భూమి నెరవేరడం ఆగిపోయింది. ఎందుకంటే దేవుని మందిరం కదా, వీళ్ళ కోసం కాదు, మందిరం కోసం ఆగిపోయింది ఆ శాపం. ఆ మందిరాన్ని బట్టి శాపము వాళ్ళని మిగివేయలేదు. వాళ్ళు కిందకు వచ్చి చూడబోతే ఆ భూమి నెరవేర్చి మింగేసిన పడిపోయిన వాళ్ళందరూ కనపడినప్పుడు అరే కొన్ని అసలు మనం ఈ బలిపీఠం దగ్గరికి వచ్చి ఉండకపోతే, ఈ దేవుని దగ్గర రాకపోతే ఆ భూమి నెరవేర్చిన అందులో పడిపోయే వాళ్ళమే, మన వాళ్ళతో పాటు పతనమైపోయే వాళ్ళమే అమ్మో అని చెప్పి ఆ బలిపీఠం దగ్గర వాళ్ళు బ్రతుకుతూ, మోషే బాబు మేము బయటికి వెళ్ళమయ్యా, ఇక్కడే ఉంటామయ్యా, మాకు దేవుడు కావాలయ్యా, పదవులు వద్దయ్యా, మాకు పలుకుబడులు ఇవన్నీ లోకంలో ఈ శరీరం ఉండే 90, 80, 100 సంవత్సరాల బతుక్కి మురిసిపోయే బతుకొద్దయ్యా, ఈ శరీరం విడిచిపెట్టిన తర్వాత కూడా ఉన్న బ్రతికేటో ఆ బ్రతుకు బ్రతుకుతామయ్యా, ఆ బ్రతికే వండయ్యా. ఎందుకంటే దేవుడు అంటే ఈ జీవిత కాలం మట్టుకు మమ్మల్ని భూమి మీద పెట్టలేదు, ఈ జీవితం తర్వాత ఉన్న జీవితం మీద చెప్పేవాడే దేవుడు కదా, అమరత్వం ఉంటుంది కదా, ఆ జ్యోతిర్మయుడు కదా, ఆయన వెలుగు ఉంది కదా, ఆయన సత్యం ఉంది కదా, ఆయనకు లోకం ఉంది కదా, ఆ రాజ్యానికి మేము రావాలి. అందుకు మీ బలిపీఠం చాలు మాకు. హల్లెలూయా. అర్థమైందండి? నీతి అంటే ఈ జీవిత కాలం మట్టుకు బతకడం భక్తిహీనత. ఈ భక్తిహీనతను విడిచి ఆత్మలోంచి బ్రతుకుతాడు. ఈ జీవితం తత్వం ఉంటుంది. తీర్పు ఉందిరా బాబు, తీర్పు ఉంది, ఒక లోకం ఉంది, ఆ తర్వాత ఒక పుణ్యాన్ని పాపాన్ని చూసే దేవుడు ఒకడున్నాడు అని భయం వేస్తుంది. నువ్వే మతంలో ఉన్నా, ఏ మార్గంలో ఉన్నా, ఏ ఒకవేళ భాషలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా, అన్ని గ్రంథాలు బోధించే ఒక మర్మం ఈ జీవితం తర్వాత ఒక జీవితం ఉంది. అది నువ్వు గుర్తించి బ్రతిదే చాలు. అది నీతి. అర్థమైందండి? ఆ నీతిని ప్రేమించి బ్రతకాలి. అటువంటి నీతిని ప్రేమించి. రోజు ఒక సంగతి చెప్తాను మీకు వినండి. పౌలు గారు అనే భక్తుడు ఏదెన్స్ అనే ప్రాంతం వెళ్తే చాలా చోట్ల మంచిగా అన్ని కట్టబడ్డాయి. పాప మా ఊరోళ్ళు ఆ ఏదెన్స్ అనే పట్టణం వాళ్ళు మంచి సిటీ, మెగా సిటీ అనమాట. అది ఒక హైదరాబాద్ లాంటిది అనమాట. ఆ సిటీకి వెళ్ళి చూడదు. హైదరాబాద్ వెళ్తే చార్మినారు అమ్మా చూస్తారా, చార్మినారు, గోల్కొండ, అమ్మ ట్యాంక్ బండి తెలుసా మీకు? హైదరాబాద్ వెళ్తే చూస్తారు కదా, చూపిస్తారు కదా. అలాగే పౌలు గారు రండి, ఇక్కడ మంచి విలువైన మా ఊరిలో మంచి ఉన్నతమైన ఒక పర్వతం మీద దైవ సంబంధమైన దైవికమైన భక్తి శ్రద్ధలు ఉండే ప్రాంతాలు ఉన్నాయి, అక్కడ రండి అని చెప్పి తీసుకెళ్తే వెళ్ళాడు. ఆయన వెళ్ళి చూడబోతే చూశారు, ఒకటి సూర్య బొమ్మ వేశారు అండి, ఈయన సూర్యదేవ అని పెట్టారు. చంద్రబొమ్మ వేశారు, చంద్రదేవ పెట్టారు. కొన్ని నక్షత్రాలు వేసి నక్షత్రాల దేవుడు అని పెట్టారు. అలాగే భూమి బొమ్మ వేసి భూమి దేవుడు అని పెట్టారు. అప్పుడు నేను చెప్పట్లా, బైబిల్ ఉంది. వాళ్ళు ఏంటంటే భక్తి చాలా అవసరం, దేవుడు కావాలా. ఆ ఊరోళ్ళకి ఏం కావాలా? దేవుడు కావాలి. పాపం తెలియక పాల బొమ్మ వేసి పాలు దేవుడు పెట్టారు. ఈయన బొమ్మలు వేసారు, ప్రతిదానికో బలిపీఠ కట్టారు. ఈయన పాల దేవుడు, ఈయన నీళ్ల దేవుడు. ఎందుకంటే బతకడానికి కావాలి కదా. ఇప్పుడు తెల్లారు లేస్తే సూర్యుడు కావాలా? ఏమండి అలా చూస్తున్నారు ఆయనకి ఇరుబాగులలో? తెల్లారి నీళ్లు కావాలి కదా, నీళ్ల దేవుడు. ఆహారం కావాలి కదా, ధాన్యం దేవుడు. అర్థం? మనం బతకడానికి ఏం కావాలో వస్త్రాలు వేసి వస్త్రాల దేవుడు.
అంటే మనం బతుకుతున్న ప్రతి బ్రతుకులో ఏదో ఒక దేవుడు ఉండకపోతే ఈ బ్రతుకుండదు కదని శరీరంలో బ్రతుకుతున్న వాటికి పేర్లు పెట్టి, బలిపీఠాల పేర్లు పెట్టి ఇవి దేవుడు అని రాశారు. జాగ్రత్తగానండి. గృహం కాదు కదా, గృహం బొమ్మేసి గృహదేవుడు అని పెట్టారు. ఇవన్నీ శరీరానికి అవసరం కదా పెట్టారు. మంచిదే, చూసాడు అన్ని. ఆఖరికి వీళ్ళు తృప్తి లేక ఒక బలిపీఠ ఖాళీగా పెట్టేశారు. ఇలా కట్టేశారు. ఖాళీగా పెట్టేసి మాకు ఎవరో తెలియదు దేవుడు ఆయన ఒకడు ఉన్నాడు, పేరు తెలియని దేవుడు అని రాశారు. అబ్బా సూపర్. ఇంకా చెప్పండి, నా మాటగా చదవండి. అక్కడ అపోస్తుల కార్యం. నేను సొంత డబ్బా చేస్తున్నాను అనుకుంటున్నారా? కొంతమంది అయిపోయి ఇది ఏదో చెప్తున్నాడు ఈయన ఇక్కడ మా కోసం ఉన్నట్టు. ఎవరి కోసం చెప్పట్ల, ఇది నా జీవితంలో నేను వెతికిన విషయాన్ని. అతడు ఆ బలిపీఠం చూస్తుండగా వాళ్ళు రాసిన విషయం ఏంటంటే 23వ వచనం 17వ అధ్యాయం అపోస్తుల కార్యంలో ఎవడి అక్కడ రాయబడింది, నేను సంచరించుచు మీ దేవతా ప్రతిమలను చూచుచుండగా ఒక బలిపీఠమున కనపడను, దాని మీద అమ్మా ఎవరెవరో తెలియబడని దేవునికి అని రాసేశారు. అంతే. మాకెవరో దేవుడు తెలియడం లేదు, కానీ దేవుడు అన్నవాడు ఒక ఆయన ఉన్నాడు. లేకపోతే సూర్యుడు కదలడు, చంద్రుడు కదలడు, నక్షత్రాలు కదలు, ఈ సృష్టి కదలదు, మేము బ్రతకం. మా బ్రతుకంతరికి ఒక దేవుడు ఉన్నాడు, కానీ ఇన్ని బలిపీఠాలు కట్టినా మాకు ఎవరో ఒక దేవుడు ఉన్నాడు తెలియట్లేదు అని రాశారు. ఆయనకి ఆశ్చర్యం అయిపోయింది. అబ్బా ఈ ఊరు బలిటోళ్ళు మంచోళ్ళే చెడ్డోళ్ళే ఉన్నారు ఇక్కడ. అసలు మీరు నా ఊరు మంచోళ్ళే చెడ్డోళ్ళు చెప్పండి పోనీ. అమ్మా మంచి చెడ్డోళ్ళు అంటే ఏమంటుంది? ఏమంటే ఇప్పుడు నేను పట్టుకున్న కుందేలకు 3 కాళ్ళు ఎర్రా అని ఏదో రాధామోహన్ దాస్ గారు ఉంటున్నాడు ఒకడు, ఒక పాగలగాడు, కరుణసుగుని గాడు, పాగలగాడు. ఆడు అన్ని అబద్ధాలైనా వరగడ్డంగా వాదిస్తాడే. ఆడికంటే ఏదైనా చెప్పండి వింటామన్నవాడు మంచోడా, నీ చెప్పిందే కరెక్ట్ అన్నవాడు మంచోడా చెప్పండి. ఇప్పుడు కీబోర్డ్ ఉంది తమ్ముడు, నువ్వు వాయిస్ అది కాదు అలా వాయిస్ తిరగేసేస్తే ఆ సంగీతం అదిగా వస్తుంది అన్నాడు అనుకోండి. అలా కాదు, ఎలాగ వాయించాలంటే నేనేనో అన్నాడు అనుకో, ఆడిని ఏమంటాం మనం? నేను పట్టుకున్న కుందేలకు 3 కాళ్ళు అన్నవాడు మంచోడా? లేదండి మీరు చెప్పండి వింటాం, మాకు ఇంకా తెలీదు అన్నవాడు మంచోడా? గట్టిగా చెప్పండి అమ్మా. ఇప్పుడు అర్థమైంది వీళ్ళకి. ఆ ఊరోళ్ళు మంచోళ్ళు చెడ్డలు చెప్పండి. ఇప్పుడు తెలియబడని దేవుడు ఒక ఆయన ఉన్నాడు. ఇన్ని రాసినా ఇంకేం రాశారండి? మాకు ఎవరో దేవుడు ఉన్నాడు తెలియట్లేదు అని రాశారు. మంచోళ్ళ చెడ్డోళ్ళ చెప్పండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు కరుణసుగుణ లేదా ఈడెవడో రాధామోహన్ దాస్ అని ఒకడు ఉన్నాడు. వాడికి ఏంటంటే ఈ బీజేపీ పరిస్థితుల పరిపాలన విధానాలు కానీ, కొన్ని పరిపాలన విధానాలు కానీ, ఆర్ఎస్ఎస్ విధానాలు కానీ, ప్రజలలో మంచి పెంచుదామన్న దానికంటే మతాన్ని పెంచుదాం అన్న ఒక అన్నం పెడదాము, బట్ట విద్దాము, చదివిద్దాము, ఇవి కనపట్ల. వెళ్ళండి పర్లేదు, యుద్ధం చేయండి. నేను అంటాను ప్రపంచ దేశాల్లో ఇదే బాని క్రిస్టియన్ తలపెడితే ఎవడు ఇండియన్ ఎవడు ఏ దేశంలో ఉండలేడు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ప్రేమ సామ్రాజ్యం స్థాపించాలి తప్ప పగల సామ్రాజ్యం చెప్పండి. మీ నాన్న ఎవరో నరసింహమూర్తి, నీవెవరో శ్రీనివాసు, ఆడెవడో అప్పారావు. రే ఇంతమంది మీ పేర్లు అయి కాదురా, మీ కిట్టన్ రా కిట్టన్ అంటారు. క్రీస్తుగా తీసిపాడే ముందు క్రీస్తు శకం అని ప్రతి టెంపుల్ ప్రతి ప్రాంతం డాక్యుమెంట్స్ రాస్తే క్రీస్తు శకంలో ఎక్కడ రాస్తారమ్మా? నీ యొక్క స్థలములో గుడి కట్టు, మసీదు కట్టు, చర్చి కట్టు, క్రీస్తు శకం రాయబడుతుంటే నా పేర్లు మా తాత పేర్లు కూడా నీకెందుకురా అనాలనిపిస్తుంది అండి. కానీ ఆడితే ఎందుకు దరిద్రం, కుక్కను మాట పట్టుకుని ఒకటే వేస్ట్. ఒకటి చెప్తే వినేవాడికి చెప్పచ్చు. నేనంట నిద్రపోయేవాడిని లేపచ్చు, నిద్రపోలేని లేపచ్చు. నిద్రపోతున్నట్టు స్కూల్కి వెళ్ళకూడదు అనుకుని నిద్రపోతున్నట్టు నటిస్తారు చూడు. ఇలా చూడాలి, ఇలా మీ డాడీ ఏం కాదు, ఇలా చూడాలి. మీ డాడీ బాగా అక్కడ ఉంటుంది, ఇలా చూడు. నేను వెళ్ళను అని నిద్రపోతారు చూడు. అమ్మ చింతలీలే లేలే చింతలీలే అంటే ఊరుక వదిలేసి మీ డాడీ అంటారు బట్టి వదిలేసి వాళ్ళకి వద్దులే పెద్ద ఉండి పంపించి. అందుకే మీ డాడీ ఏం చూస్తున్నా అవునా అలాగ ఉంటుంది. అలాగే కాదులే. ప్రైజ్ ది లార్డ్. సార్ గట్టిగా స్తోత్రం చెప్పండి. నటించేవాళ్ళు ఎవరు లేపగలమండి?
నిజం తెలుసుకో. ఇది అంటుంటా. ఇప్పుడు చెప్పండి, వీళ్ళు నటించట్లేదండి, మంచోళ్ళు కాదా? మీకు ఈ తీర్పు చెప్పించడానికి ఎంత టైం పడుతుందో నాకు తెలియట్లేదు. వాళ్ళు మంచోళ్ళు కాదు చెప్పేదాకా నేను మీ వదలని మాట. పేరు తెలియని దేవుడని అన్ని బలిపీఠాలు కట్టి ఇది ఒక బలిపీఠం కట్టారు. మంచోళ్ళు అంటే అయ్యో అన్ని బలిపీఠాలు కట్టారు కదా, అయ్యో అలా కాదు, ఒకే ఆ మాట ఉండాలి కదా అన్నట్టుకున్నారు. ఇదే క్రైస్తవుల దగ్గర నాకు నచ్చింది. సమస్తం పరిశోధించి మేలేని దాన్ని చేపట్టారు. మేము వేసిపోయి నమ్ముకున్నాం, మేము రాము మీ ఇంటికి, మీ ఇంటి దగ్గర బొమ్మలు ఉంటాయి. దరిద్రం అంటే అదే. బొమ్మలు ఉంటే ఏం చేస్తుంది? ఏం చేస్తుంది? నీ చెల్లితో నీ తల్లితో మాట్లాడుతుంది బైబిల్ చెప్పిందా? నీ తోబుట్టుతో మాట్లాడుతుంది బైబిల్ చెప్పిందా? నువ్వు ఒకవేళ కుటుంబాలకు వెళ్ళి భోజనం చేయదే దేవుని వాక్యం చెప్పిందా? చెప్పండి. మరి ఎందుకు మీరు మంచివాళ్ళు కానీ చెప్పట్లా? మీరు కూడా నీతిని ప్రేమించట్లా కదా? కొంతమంది ఎంత యేసు బిడ్డలా బతికేస్తారా బాగా గొప్పగా, మనం పైగా పరిశుద్ధులు, మేము ఎక్కడికి రాము. నీ పరిశుద్ధ బోధులు తొక్కేలా. బైబిల్ ఏం చెప్తుందంటే, ఆకలిగా ఉన్నవాడికి అన్నం పెట్టు, బాధలను ఆదరించు, ఇబ్బందులు ఉన్నవాడిని చారు తీసుకో. ఏమండి, సమస్యలు ఉన్నవాడి మాటలు విని వాడికి సహాయం చేయి. మతంతో నీకు పని లేదు, మనిషి ముఖ్యం. ఒకసారి ఈ మాట అర్థమైతే స్తోత్రం చెప్తారు మీరు. మనిషి ముఖ్యం. నీ తోటి మనిషి కష్టంలో ఉంటే వాడిని గూర్చి వాళ్ళకి ఏది సహాయమో నువ్వు వెతకాల. అంతే తప్ప ఈయన క్రిస్టియనా, ఈయన ముస్లిమా, హిందువా, ఈయన జైనా, ఈయన ఫలానా తెరగానా, ఇది ఫలానా, లేకపోతే టాటా ఎక్ట్రా, ఇవన్నీ అక్కల. నీకు కావాల్సింది నీ తోటి మనిషి బాధపడుతుంటే ఆదరించాలి. ఇప్పుడు చెప్పండి, ఈ ఊరోళ్ళు మంచోళ్ళ చెడ్డోళ్ళ? చూసారు, ఇప్పుడు చెప్పారు. ఇలా ఎప్పుడు దాకా నోరు పగలనా, ఇంక ఈయన ముందుకు వెళ్ళాలనుకున్నట్టున్నారు, ఇంటికి పంపడమేనా అన్నట్టు ఉంది బిడ్డలకి. ప్రైజ్ ది లార్డ్. నిజమండి, వీళ్ళు మంచోళ్ళు అండి. వీళ్ళు ఎంత మంచోళ్ళు అంటే దేని బిడ్డలారా, అక్కడ చక్కటి మాట, ఆ పదం నాకు చాలా ఇష్టం బైబిల్లో. నేనే కాదు, ఆత్మీయులు చాలా మంది ఇష్టపడతారు. బైబిల్ చదివేటప్పుడు ఈ వర్డ్ దగ్గరికి వచ్చినప్పటికి ఆగిపోతారు. అబ్బా ఏంటి ఊరోళ్ళు ఎంత బాగా రాశారు. ఈ ఊర్లో అంటే మండపేట గురించి చెప్పట్లా, ఏ తెలుసు అందుకని మీరు మండపేట అంటున్నారు ఇప్పుడు దాకా. అందుకని గౌకుని చెప్పలేకపోయారు మీరు కదా. మండపేట గురించి మనం తీర్పు తెచ్చుకోగల, వదిలేద్దాం అది. నేను మండపేట గురించి ఎప్పుడు అడగను మంచి చెడు. ఎందుకంటే ఈ ఊరు గురించి మాట్లాడుతున్నాను, ఏదెన్స్ గురించి చెప్తున్నాను. ఏమని ఉంది అక్కడ? ఏమండి, పేరు తెలియబడని దేవునికి అని రాసి పెట్టారు. తెలియబడని దేవుడు ఎవరు అని ఆలోచిస్తుంటే వీళ్ళు ఒక పౌలు భక్తుడు నిలబడి అందరినీ ఏదైనా స్పెషల్ ఇలా రండి, సూపర్, మీరు మంచోళ్ళు, చాలా బాగా రాశారు. ఒక సంగతి చెప్తాను, వింటారా? దేవుడు ఏం కోరుకుంటాడో అది మీరు తెలుసుకోగలిగితే కనుక, దేవుని మీరు కోరుకుంటున్నారు కదా, దేవుడు మీరు కోరుకున్నారు కాబట్టి దేవుడు కూడా కోరుకునేది ఏంటో చెప్తాను. అప్పుడు దేవుడు మీ వెంట వచ్చేస్తాడు. దేవుడు ఇక్కడే ఉంటాడు, అక్కడే ఉంటాడు అనుకో. నీతి ఎక్కడ ఉంటే అక్కడ ఉంటాడు. ఆ నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించే వాళ్ళు ఎక్కడ ఉంటారో అక్కడే ఉంటాడు. ఆ సూత్రం ఇక్కడ చెప్పాడు. కీర్తనలో 45:7 ఉన్న సూత్రమే ఇక్కడ చెప్పాడు. ఇంకేం చెప్పాల. చూడండి, ఉందో లేదో చెప్తాను, జాగ్రత్త వినండి. ఇక్కడ రాయబడిన మాట 24 నుంచి, జగత్తును అందు సమస్తమును నిర్మించిన దేవుడు. ఈ మైక్లో చదివేసే బాబు అంతా, నేను మళ్ళీ రిపీట్ చేయడం ఎందుకు? జగత్తును అందలి సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకును భూమికిని ప్రభువై ఉన్నందున హస్తకృతములైన ఆలయములలో నివసింపడు. ఆయన అందరికిని జీవమును ఊపిరిని సమస్తమును దయచేయవాడు గనుక తనకు ఏదైనాను కొదువై ఉన్నట్టు మనుషుల చేతులతో సేవింపబడువాడు కాడు. చూడండి, ఇక్కడ రాయబడిన 2 విషయాలు. ఈ జగత్తంతటిని నిర్మించిన దేవుడు ఈ ఆకాశం భూమిని ప్రభువై ఉన్న వానికి ఒక హస్తకృత్యాలతో నువ్వేదో చేసే దాంట్లో ఈముడిపోవటానికంత చేతగానుడు కాదు. అది కోరుకోవట్లేదు ఆయన. 2 ఏం చెప్తున్నాడు అక్కడ? ఆయన ఏమండి, సమస్త మానవాళికి జీవాన్నిచ్చినవాడు. ఇప్పుడు మనము జీవిస్తున్నామే, మన జీవాన్ని ఇచ్చిన వానికి మనము ప్రాణదానం చేయగల ప్రాణ ఏంటది? గట్టిగా చెప్పునే, సిగ్గుపడుతున్నట్టే. ప్రాణ ప్రతిష్ఠ చేయగల ప్రాణాన్ని ఎట్టినోడికి ప్రాణ ప్రతిష్ఠ ఏంటి? సిగ్గు లేకపోతే
అన్నాడు. నేను అంటలా, దట్ ఈస్ బైబిల్. నో ఇండియా, ఇది వరల్డ్ బుక్. ఇది ప్రపంచ పుస్తకం. ఇది ఓన్లీ ఒక గ్రంథం ఇది కాదు, ఇది యూనివర్సల్ గ్రంథం అండి. ఇది యూనివర్సిటీలో బోధించుకునే గ్రంథం ఇది. అర్థం, ఏ గ్రంథమైనా యూనివర్సిటీలో బోధిస్తారని చూడండి. ఛాలెంజ్ యూనివర్సిటీలో. ఇప్పుడు ఒకటి నాయకత్వం చేయాలంటే, ఇప్పుడు మీరు చూస్తున్నారా, ఈ సాఫ్ట్వేర్ కంపెనీలు చూస్తున్నారు. సాఫ్ట్వేర్ కంపెనీలకు సిఓ ఎవడో ఇది చెప్తున్నారా? ప్రతి సిఓకి ఒక హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ మోజెస్ని బట్టి అది వచ్చింది. సాఫ్ట్వేర్స్ అవన్నీ కూడా ఒక బిజినెస్ ఎలా చేయాలా, ఒక జాబ్ సిస్టమ్ లింక్ ఎలా చేయాలా, దానికి వాళ్ళ మామ ఇచ్చిన ఆ ప్యాటర్న్ పద్ధతి యూనివర్సిటీలో బోధిస్తారు. ఎందుకు మీ బ్యాంక్ జాబుల్లో కూడా బోధిస్తారు అవే, కానీ చెప్పరంతే. మోషన్ తీసి పక్కనట్టు ఇంకొక మన ఏం పేరు సత్యనారాయణ, లేకపోతే ములగల శ్రీనిబాబు, లేకపోతే పలానా ప్యారడైజ్ కంపెనీ, అంతే. ఎక్కడే తెచ్చుకోలేదేనా? ఇది కాపీ పేస్ట్ కాదు. ఇది ఈ పుస్తకానికి పేస్టులు చేసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఛాలెంజ్ అండి ఇది. ఈ వాక్యంలో తడుములాడు కనుగొనే పరిస్థితుల్లో ప్రజలకు చెప్తున్నాడు. ఏమని? జీవాన్నే మనకి ఇచ్చిన వాడికి మనం జీవం ఇవ్వకల. ఇక చదవండి ఏమంటాడు అక్కడ, మీరు చదువుకుంటూ వెళ్ళాలా. మరియు యావత్ భూమి మీద కాపురముండకు ఆయన ఒకని నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి వారి ఒకవేళ తడుములాడి కనుగొందురేమోనని. విన్నారా? దేవుని తడుముల యావత్ ఒక మనిషి నుండే. ఈ మధ్య TV9లో కానీ ఆయా ఛానల్లో కానీ ఎవరి ఒకవేళ ఈ యొక్క వరల్డ్ న్యూస్ లో ఒకవేళ ఛానల్లో కానీ చెప్పేటప్పుడు మనిషి యొక్క జీన్స్, వాని యొక్క ఒకవేళ ఎవరి DNA ఎక్కడుంది, ఎవరి DNA అని లెక్కలు కడితే ప్రతి ప్రపంచంలో వాడి DNA ఒకటైపోయింది. ఇప్పుడు ఏమంటే వీళ్ళందరికీ తల్లి ఉంది, ఒక ఆవిడ. మనందరికీ తల్లి ఉంది, ఆమె పేరు అవ్వమ్మ. అమ్మ అర్థమవుతుందా? అది స్టోరీ. అవ్వమ్మ. ఈ అవ్వమ్మ నుంచే అన్ని జాతులు పుట్టాయి, అన్ని దేశాలు పుట్టాయి, అన్ని రాష్ట్రాలు పుట్టాయి. ఇప్పుడు ఆఫ్రికా సూర్యుడికి కిందకి దగ్గరగా ఉంది కాబట్టి నల్లగా అయిపోతారు. మనం వెళ్ళిపోయి నల్లగా అయిపోతాం. అమెరికా పుడితే తెల్లగా అయిపోతారంటే అది కొన్ని విషయాలు, కొన్ని పొలాలను బట్టి, కొన్ని శరీర తత్వాలను బట్టి, కొన్ని ప్రాంతాలను బట్టి మనిషి యొక్క స్థితి అలాగ ఉంటుంది. కొన్ని దేశాలు పోతే అందరి మొక్కలు పని ఎలా ఉంటాయి, మరి అందరూ షూట్గా ఉండవు, తప్పుడు ముక్కలు అయిపోతాయి. కొన్ని ప్రాంతాలు పోతే దాక ముఖాలు ఉంటాయి. మనమే సూపర్ అని కాదు, ఏ ప్రాంతాన్ని బట్టి ఉంటాయి. ఎందుకు పక్కన ఒరిషా పోండి, ఒరిషా ముఖాలకి మన ముఖాలకి నేను ఒరిషా వారు ఉంటే బాధపడకండి అమ్మా. బాధపడి నేనేం చేయలేదు, సృష్టి ధర్మం అది. ప్రైజ్ ది లార్డ్. క్యాజువల్గా చెప్తాడండి, మనుషులందరినీ సృష్టించిన వాడు. అర్థమవుతుందండి? అంతేకాని మనుషులు ఇప్పుడు తల్లి గర్భాన్ని వాళ్ళు అలాగుంటే ఎలాగుంటే, ఒక తల్లి గర్భాన్ని పుట్టిన వాళ్ళు అందరూ ఒకలాగా ఉంటారా కుమారమ్మ? అలా చూస్తుంది తల్లి. కలజోళ్ళ నుంచి చూస్తున్న వాళ్ళందరికీ నేను పరీక్ష పెట్టాలనుకున్నాను. మీరు నిద్రపోతున్నారా చూస్తున్నారా? కలజోడు బలి పెట్టినారు అందరూని. ప్రైజ్ ది లార్డ్. మంచిది, నేను కనపడాలి పెట్టుంటారు మీరు అందరూ. చాలామందికి ఉన్న కలజోళ్ళు, దేవుని స్తోత్రం. వీళ్ళందరూ శివలే. ప్రైజ్ ది లార్డ్. నువ్వు ఎట్లేదు లేదంగానే. నేను ఎందుకు చెప్తున్నానంటే, ఒక తల్లి గర్భాన్ని పుట్టిన వాళ్ళు అందరూ ఒకే హైట్లో ఉంటారా, ఒకే రంగులో ఉంటారా? మా తమ్ముడు సూపర్ ఎరుపు, నేను నలుపు. మరి అర్థమవుతుంది అమ్మా? మా ఇంట్లో నేను హైట్ తక్కువ, మా తమ్ముడు హైట్ ఎక్కువ. దేవుడి పాలు హైట్ ఎక్కువ. ప్లీజమ్మా బాధపడకూడదు ప్లీజమ్మ. అది మా అక్కలు హైట్ తక్కువ, నేను హైట్ ఎక్కువ. మా అక్కలతో పోల్చుకుంటే నేను హైట్, మా తమ్ముడితో పోల్చుకుంటే. మన ఇంట్లోనే అందరి ముక్కులు ఒకలాగా ఉండవు,
అందరూ రైట్లో ఒకలాగా ఉండవు, యావత్ ప్రపంచం అంతా అలాగా ఉంటే ఎలాగా? నేను అదే చెప్తున్నాను, అదే కథ చెప్తున్నాను నేను. యావత్ జనం అంతా కుటుంబం నుంచి వచ్చింది. వీళ్ళంతా తడుములాడి దేవుని కనుగొంటారేమో అని దేవుడు ఎందుకు అలా తడుములాడటం? తడుములాడి కనుగోకుండా ఉండాలంట. అక్కడ రాయబడిన మాటలు చూడండి. వారి నివాస స్థలం యొక్క పొలిమేరలను ఏర్పరిచెను. ఆయన మనలో ఎవనికి దూరంగా ఉండువాడు కాడు. మనం ఆయన యందు బ్రతుకుచున్నాము, చలించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము. దేవుని గట్టిగా స్తోత్రం చెప్పండి. మనం ఆయన యందు బ్రతుకుచున్నాము, చలించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాం. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఏమంట, నువ్వు ఏ విధమైన పరిస్థితుల్లో ఉన్నా చలించే వ్యక్తి, బ్రతుకుచున్న వ్యక్తి, ఉనికి. ఈ ఉనికి ఏంటండి? చలించడం ఏంటండి? బ్రతకడం ఏంటండి అంటారా? ఆత్మలో బ్రతికేవానికి అంటే హృదయంలో అంటే ప్రాణాలు, జీవంలో చలించటం. చలించే వ్యక్తికి శరీరంలో ఉలుకుంటుందా అంటే ముందు ఆత్మలో బతికే వ్యక్తికి అయితే నీవన్నీ కలుస్తాయి. ఎగ్జాంపుల్ మాట చెప్తాను. నిజంగా ఆత్మలో బతికే వ్యక్తికి మా ఆకలేస్తుంది అని మనస్ఫూర్తిగా అరుపు వినపడింది అనుకోండి. ఆ అరుపు వినపడగానే వాళ్ళకి ఏ పరిస్థితులైనా ఏం చేస్తారో తెలుసా? కాస్త వాళ్ళకి భోజనం పెట్టి ముందుకు వెళ్ళటానికి ఇష్టపడతారు. వాళ్ళకి అలాగ అనిపించలేదు అనుకోండి, అంటే జస్ట్ వాళ్ళకి ఆ ఫీల్ లేదనుకోండి, పట్టించుకొని వెళ్ళిపోతారు. కొన్ని ఎగ్జాంపుల్ మీకు చెప్పగలను, కానీ ఈ సందర్భాన్ని బట్టి నేను కొన్ని మాటలు మాత్రం జ్ఞాపం చేస్తున్నాను. మతాలతో పని ఉండదు వాళ్ళకి ఏంటంటే మంచి చేయాలా, ప్రజలకు మేము మేలు చేయాలా. ఆ మేలు చేయాలన్న ఆలోచన ఉన్న వ్యక్తి ఎప్పుడు కూడా ఏం చేస్తారంటే, వాళ్ళకి ఏది అవసరమో, ఏది ఇబ్బందులో ఉన్నారో ఆ ఇబ్బందికి ముందుకెళ్ళిపోతాడు ఆ మనిషి. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను వినండి. చిన్న ఎగ్జాంపుల్. నా దగ్గరికి ఎవరైనా ఒక పరిస్థితులు అంటే ఇలాగ చెప్పడం కంటే, ఇప్పుడు మీలో ఎవరైనా కాస్త ఒక వ్యక్తి మీ దగ్గరకు వచ్చి అవసరం అడిగాడు అనుకోండి, ఏమండి బాబు ఇది చాలా హాస్పిటల్లో పరిస్థితులు, ఈ ఖర్చులు, నేను పలానా వాళ్ళు అడిగాను కొంత అమౌంట్ అవసరం ఉంది కాబట్టి సుమారు దగ్గరతో 5 లక్షల దాకా అయ్యేలాగా ఉంది, ఎంతమంది అయితే పలానా వాళ్ళు, హలో ఎంత ఇచ్చావు? నేను 5,000 ఇచ్చినాను. అలాగా సరే ఇక నేను ఒక 5,000 ఇస్తున్నాను. పక్క వాళ్ళని అడిగి ఇస్తాడే అది దానం కాదు, దరిద్రం. నీకు తోచిన, నీకు అనిపించింది ఇస్తావే అది దానం. అది ఆత్మలో ఉనికి. హలో, పక్కవాడు చేస్తున్నాడు నువ్వు కూడా 10 రూపాయలు ఎత్తవే అది దానం కాదు, దరిద్రం. నీకు చేయాలనిపించిందే అది దేవుని కార్యం. భర్తను అడిగి భార్య చేస్తాడే, భార్య నుండి భర్త చేస్తాడే, పిల్లలు నడి తల్లిదండ్రులు చేస్తారే, తల్లిదండ్రులు పిల్లలు చేస్తారు. ఇది దరిద్రం, ఇది భక్తిహీనత. నీకు అనిపించింది చేస్తున్నావే, నీ లోపల ఒక వ్యక్తి బ్రతుకుతుంది, ఒక శక్తి బ్రతుకుతుందే, ఆ శక్తితో బ్రతుకుతున్నావే అది దానం, అది నీతి. ప్రసాద్ పాల్ ఇప్పటికి అలాగే బతుకుతాడు, అందుకే ఎదుగుతాడు ఈ మండపేటలో. అదే నేర్పాడు దేవుడు. మా నాన్నగారిని అడిగి చేయాలి, మా అమ్మని అడిగి చేయాలి అనిపించదు. ఎవడొచ్చాడు ఆకలేస్తుంది, ఈ బియ్యం పట్టుకెళ్ళిపో, ఇది పట్టుకెళ్ళిపో, ఇది చేసుకోవాలి, అన్నం పెట్టేసి వెలిగిచ్చేసి అన్ని చేసేయండి, అన్ని చేసేయండి. ఇడు ఉలికిపోతుంటాడు. ఈ గ్యాస్ ఉంటాడు కదా కూడా. నీకెందుకు వదిలేసాయి? నీకు ఎందుకంట? నాకు అనిపించింది చేసేసిన. ఎందుకంటే లోపల ఒకడు జీవిస్తున్నాడు. ప్రసాద్ వాళ్ళ లోపల ఆయన చెప్తున్నాడండి, ఆయన వల్ల నేను జీవిస్తున్నాను, అందుకు ఉనికి వస్తుంది, అందుకు నా లోపల చలిస్తున్నాను, ఉనికి కలిగి ఉన్నాను, ఇస్తున్నాను. ఎవడు నాకు హెల్ప్ చేయగలడా అనుకోవటం దరిద్రం. నేను ఎవరికైనా సహాయం చేయగలనా అనుకోవడం దేవుని తత్వం. ఎప్పుడు నాకు ఎవడో కూడా హెల్ప్ చేయాలి అనుకోవడం దరిద్రం. నేను ఎవరికైనా సపోర్ట్ చేయగలను అనుకోవడం దైవత్వం. అది చెప్తున్నాడు ఇక్కడ, అది చెప్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. దయచేసి గమనించండి, ఇక్కడ దేవుని తడుములాడు కనుగొంటారేమో ఒకవేళ అని చెప్పి ఆయన పొలిమేరలు నిర్మించి ఆయన మన మధ్య ఉండడానికి, మనతో ఉండడానికి ఆయన సరిహద్దులుగా ఆత్మను పెట్టుకుని ఆత్మ లోపల ఆయన మనలో బ్రతుకుతూ మనకు ఒక ఉనికి కలగజేస్తే మన శరీర సంబంధమైన తలంపులు, మనం ఏమి తిందామా, ఏమి త్రాగుదామా, ఏమి ధరించుకుందామన్నా, ప్రాణాన్ని గురించిన చింత, శరీరాన్ని గురించిన చింత, శరీరానికి ఒక చింత ఉంది, ప్రాణానికి ఒక చింత ఉంది. ఈ ప్రాణానికి ఉన్న చింత ఏమో ఏమి తిందాము, ఏమి త్రాగుదాము. మత్తయి సువార్త 6:25 మత్తయి సువార్త 6:25 రాయబడినట్లుగా ఏమి తిందాము, ఏమి త్రాగుదాము. ఈ దరిద్రం వల్ల, ఈ ఆలోచనల వల్ల లోపల ఉన్న ఆత్మ మాట వినట్లేదు మనం.
ఏమి ధరించుకుందామో, ఏమి కట్టుకుందామో, ఏ ఇల్లు కట్టుకుందామో, ఏ కారు కొనుక్కుందామో, ఈ లోకంలో నువ్వు భోగాల కోసం, నీ ఆడపిల్లల కోసం సంపాదించే డబ్బు వల్ల నీ లోపల ఆత్మని కనపట్లా. లోపల అసలు ఆత్మ చెప్పే మాట నువ్వు వినడం స్టార్ట్ చేస్తే, ఆత్మ చెప్పే మాట వినడం స్టార్ట్ చేస్తే శరీరాన్ని కూడా గెలవగలుగుతావు. అది ఈ విషయం. అది పొలిమేర, అది పొలిమేర. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడు ఎక్కడో పెట్టాడట, విన్నారు? ఎక్కడో పెట్టలేదట, ఎక్కడో పెట్టలేదట. ఎక్కడ పెట్టాడు? మన లోపల పెట్టాడు. దేవుడు మన లోపలే ఉన్నాడు. చూసుకోండి, మీ లోపలే ఉన్నాడు, మీకు తెలియట్లా. అది వాక్యం దగ్గరికి వచ్చేటప్పటికి ఆ ఉనికి వస్తుంది. ఆ కదిలి, బాబు మీ చర్చికి వచ్చాక మారిందండి మా మిస్సెస్ అంటాడు ఒక ఆయన. మారారండి మా వాళ్ళు. బాబు మీ చర్చి దగ్గరికి వచ్చాక మా ఆయన గారు చాలా మారారు, మీ దగ్గరే ఉంచేసుకోండి అంది ఆవిడ. నేనేం చేసుకోను ఆయన, నేనేం చేయను ప్రహాత్ గారు, ఆయన ఏం చేయను, మిమ్మల్ని కాదు ఆయన ఏం చేయను. అంతకు ముందట చాలా బాధ పెట్టేవాడట. ఎలా మారాడండి ఆయన? ఏమిచ్చి మార్చేశారండి? వేసాను ట్యాబ్లెట్లు, పొద్దున సాయంకాలం అన్నాను నేను. ఏం ట్యాబ్లెట్లు వేసినారు చెప్తారా? వాక్యమైన ట్యాబ్లెట్లు వేసినారు. వాక్యం ఎవడలోకి వెళ్తే వాడు మారుతాడండి. నేను ఒకప్పుడు దుర్మార్గుడిని, పనికిమాలోని, త్రాగుపోతాడిని, సిగరెట్లు కాల్చేవాడిని, భయంకర సినిమాలు పిచ్చేవాడిని, ఇదే మంటపేట తిరిగినాడిని, ఇదే వీధిలో తిరిగినాడిని. నన్ను మార్చింది ఈ వాక్యం. మా బాబు కాదు, మా నాన్న కాదు, కులం కాదు, మతం కాదు, నన్ను మార్చింది వాక్యం. ఈ వాక్యం నన్ను మార్చకపోతే ఈరోజు నేనెక్కడ? వడ్డీ వ్యాపారస్తుడిని, సీట్ ఫండ్లు నడిపేవాడిని. ఈరోజు నీ సీట్ ఫండ్ నడిపే వడ్డీ వ్యాపారం చేసేవాడు ఈరోజు దానాలు చేసేవాడు ఎలా మారుతాడంటే దుర్మార్గంగా. అది అసలు అనుకోవడానికే ఆశ్చర్యం కదా. కారణం వాక్యం. దట్ ఈస్ వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని మాట. దేవుని మాట వస్తే జక్కే లాంటి వాళ్ళు మారలేదా? నేనే పాటి వాడిని మారకపోవటానికి ఏముండదు. ఆయన వాక్యం వస్తే పూర్తిగా మనస్తత్వాలు మారుస్తాడండి ఆయన. మతాన్ని మార్చడు. మతం అలాగ ఉంచుకో, మనసును మార్చుకో. ప్రైజ్ ది లార్డ్. అక్కడనే పిల్లాలి, చెల్లెని పిల్లాలి, తల్లిని పిల్లాలి, తండ్రిని పిల్లాలి. అదే మతం. అది మార్గం అంటే నీ లోపల దుర్బుద్ధిని బయటకు తీసేయటమే, మంచి బుద్ధులు లోపల పెట్టుకోవటమే. అందుకు లోపలే ఉండడానికి ఇష్టపడ్డాడు దేవుడు. హల్లెలూయా. నేను ఒక మాట చెప్తాను అండి. ఓ రోజు రాజమండ్రి కూరగాయలన్నీ చక్కగా పట్టుకెళ్ళి అమ్మేసుకుని, ఓ పెద్ద ఆయన పొలాల్లో పండిన పంటలన్నీ తీసుకుని వెళ్ళి అమ్మేసుకున్న తర్వాత బస్ ఎక్కి వెళ్ళిపోతుంటే చాలాసార్లు ఆ రైతులు కనిపెట్టిన ఇద్దరు దొంగ ముఖం అక్కడ నిలబడ్డారట. అరే ఎప్పుడు ఈయన మంచి డబ్బు ఖరీదు చేసుకుని వెళ్తుంటాడు, ఎప్పుడు 2-3 లక్షలు పట్టుకుపోతుంటాడు మన రాజమండ్రి నుంచి. ఇలాంటి వాడిని ఇప్పుడంటే ఫోన్ పేలు ఏటవి, ఈ గూగుల్ పేలు ఎక్కువైపోయినాయి. ఆ పూర్వం అలాగ లేదు కదా. బ్యాంకుల్లో కూడా దాచుకోవడానికి ఇష్టపడిన పరిస్థితి కదా. అమ్ముంతల్లోనూ, సెంబుల్లోనూ, బిందుల్లోనూ, అంటే అక్కడ పొలాల్లోనూ, గట్టుల్లోనూ దాచుకునే పరిస్థితులు కదా. అటువంటి పరిస్థితులు ఈ ముసలాయన, ఈ పెద్ద అయినా సరే ఈ సైడ్ డబ్బు మొత్తం అమ్మేసుకుని స్కూరలన్నీ బాగా టవల్ మూట కట్టి తన చెక్కలు లోపల పెట్టేసుకుని పైన మళ్ళీ కొన్ని కూరగాయలు వేసుకుని ఏం కొనుక్కున్నట్టుగా వెళ్ళిపోతుంది. మొత్తం బస్ ఎక్కేసాడు. బస్ ఎక్కేసి సరిగ్గా ఆయన గండేపల్లి దిగాలి కాబట్టి గండేపల్లిలో బస్ ఎక్కిన ఆయన టికెట్ తీసుకున్నాడు గండేపల్లి. ఈలోగా వీళ్ళిద్దరు ఎక్కేశారు సంచులట్టుకుని. ఎక్కేసి ఆయనతో పాటు గండేపల్లి టికెట్ ఇవ్వండి అని వీళ్ళు చెప్తున్నారు. వాళ్ళ మొక్కలకి చూశాడు. ఇప్పుడు వీళ్ళు గండేపల్లి చూడలేదు, నేను మొక్క వాళ్ళు వీళ్ళేట అని అనుకుని సరే ఈయన సంచి పక్కన పెట్టారు. వీళ్ళ సంచులు కూడా ఎందుకని కొట్టేయాలి కదా. సరే వీళ్ళ ముఖంకి ఇలా చూశాడు. ఇద్దరు ముఖంకి అలా చూసిన తర్వాత వాళ్ళు కిటికీలంతా ఇలా చూస్తున్నారు. అయిపోయింది. మళ్ళీ వాళ్ళ ముఖంకి చూశాడు. మళ్ళీ కిటికీలంతా చూస్తున్నారు. వాళ్ళు ఈయన ముఖంకి చూస్తున్నారు. ఇలాగా ఈయన ఇలా పక్కకు చూసే లోపల ఆయన సంచులు తడుగుతున్నారు. మళ్ళీ ఇలా చూడగానే అట్టు చూస్తున్నారు. మళ్ళీ సంచులు తడుగుతున్నారు. సరే గండేపల్లి వచ్చేసింది. వీళ్ళకి తడివేరు ఏం కనపట్టలేదు. దిగిపోయిన తర్వాత ఈయన వెళ్ళిపోతున్నాడు. అయ్యా పెద్దయినా ప్రెసిడెంట్ గారు లాగా ఉన్నారు మీరు అన్నారు వీళ్ళిద్దరు. ఏమరా ఏంటి సంగతి అంటే, నేను ప్రెసిడెంట్ ఏం కాదు కానీ ఓ రైతుని,
ఏంటి సార్? ఏమి లేదు పెద్ద అయినా, నిన్ను చూస్తుంటే ఇగో ఈడు డబ్బులు ఈ ఊరి నుంచి పట్టుకెళ్ళాలా, ఎక్కడ దాచుకోవాలరా, ఈ ఊరి నుంచి రాయమంటే డబ్బులు పట్టుకెళ్ళాలి అని అడుగుతున్నాడు. పెద్ద అయినా అడుగుదాం, ఎలా దాచుకుని పోవచ్చు? ఎందుకంటే దొంగలు ఎక్కువ కదా, మోసగాళ్ళు ఎక్కువ కదా, దుర్మార్గులు ఎక్కువ కదా. అందుచేత మీలాంటి అడిగితే ఈ ఊరి నుంచి రాజమండ్రి ఎట్టుకెళ్ళే లోపల ఆ ₹1,00,000 మమ్మల్ని ₹1,00,000 ఎట్టుకెళ్ళాలి, ఈ ఊరి నుంచి ఎలా పట్టుకెళ్ళాలో తెలియట్లేదు, కొద్ది దాచుకోవడం ఎలా చెప్తారా అని అడిగారు ఈ మనుషులు. ఈ ఇద్దరు ఎవరొస్తారు? ఇద్దరు. ఆ పెద్ద ఆయన్ని ఆయన అన్నాడు, రే దొంగ ముఖం వాళ్ళారా, నాకు తెలుసురా, రాజమండ్రిలో ఎక్కారు, నాతో పాటు నా పక్కనే సంచి పెట్టారు, మీరు నా దగ్గర డబ్బులు కొట్టేతాడు కదరా మీరు, నాకు తెలుసురా, అందుకనే బస్సు ఎక్కగానే మా సంచుల్లో మీరు చెయ్యట్టక ముందే మీ ముఖాలు చూడగానే ఇలా కిటికీలకు చూసారు, అప్పుడే నా డబ్బులు తీసి మీ సంచుల్లో పెట్టేశాను రా. నా సంచులు ఎత్తుక్కున్నారు కానీ మీ సంచులు ఎత్తుక్కోలేదురా మీరు. సరిగ్గా బస్ టికెట్ ఆయనకి ఏం చేసింది తెలుసా? మీ సంచుల డబ్బు నా సంచులో పెట్టేసుకున్నాను రా. దేవుడు కూడా అంతే. ఈ భూమి మీద జన్మ నివ్వగానే నీ లోపల ఆత్మ పెట్టేశాడు. ఈ జన్మ పూర్తవగానే ఆత్మ తీసేసుకుంటాడు అంతే, ఏముండదు. ఆ ఆత్మలోనే ఆయన దాగి ఉన్నాడు, ఆ ఆత్మలోనే దాగి ఉన్నాడు. ఆత్మలో బతికేవాడికి దేవుడు తెలుస్తాడు, ఆత్మలో బతికేవాడికి దేవుడు తెలుస్తాడు. హలో, దేవుడు శరీరంలో పెట్టుకోలేదు, మన శరీరంలో పెట్టుకోలేదు దేవుడిని. మనం అంత శరీరం అంతా పెద్ద క్లీన్ చేసి అడవాడు చేసి చాలా గడవడ చేస్తున్నాం, కానీ గడిబడి చేసి తాను చేసి సున్నం చేసి అన్నం చేసి అబ్బో దేవుడా 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 అంటున్నాం, కానీ రావట్లా. మన లోపల ఒకసారి ఆత్మలకు తగు చూస్తే ఆ లోన ఆత్మతో పెట్టేసుకున్నాడు లోపల, మనలో ఆయన మన లోపల ఉండిపోయాడు. ఆత్మలోంచి బతికే వారికి ఎక్కడికి వెళ్తే ఆత్మ. ఎవడి మొన్న దాకా చర్చికి వెళ్ళారండి, మీ చర్చికి వస్తున్నారు, వాళ్ళు చర్చిలు మార్చుకోవట్లేదు. ఆత్మగల వాక్యం ఎక్కడుందో అక్కడికి వస్తున్నారు, వాళ్ళ ఆత్మల కోసం వస్తున్నారు. నా దగ్గర కూడా ఆత్మ లేకపోతే రారు. వాళ్ళు విగ్రహాలు వెతుక్కోటకు రాలేదు మండపేటలో మా చర్చిలోకి, ఎవడని వాక్యం కోసం వస్తున్నారు, అందుకే వెళ్ళలేకపోతున్నారు. వాళ్ళ ఆత్మలోనికి దేవుడు సూట్ అవుతున్నాడు. వాక్యం చెప్తుంటే వాళ్ళ ఆత్మకి వాక్యానికి సూట్ అవుతుంది కనుక, ఆ భోజనం దొరుకుతుంది కనుక, ఆత్మీయ ఆహారం దొరుకుతుంది కనుక వస్తున్నారు. పుట్టగానే నీలో పెట్టాడండి, నువ్వు వెతుకుతున్నావు ఎక్కడెక్కడో, ఆయన సంచి వెతుకుతున్నావు, ఇదో సంచేమాది అని. సంచిలే ముందు నీ హృదయం వెతుక్కుంటే దేవుడు చూపిస్తాడు. అదే చెప్తున్నాడు, తడుములాడి కనుగొంటారేమో, నేను వాళ్ళకి పొలిమేరలు ఏర్పరిచి వాళ్ళ ఆత్మను నివసిస్తూ ఆత్మలు ఏం కోరుకున్నాడు చూడండి. అజ్ఞాన కాలమందు దేవుడు చూచుచున్నట్టు వదిలేశాడు. ఎందుకంటే ఆ రోజుల్లో ఈ మాట మర్చిపోయాం మనం. ఈ మాట చదవలేదు కదా మీరు. చూడండి 28వ వచనం నుంచి, మనము ఆయన వందు బ్రతుకుచున్నాము, చలించున్నాము, ఉనికి కలిగి ఉన్నాము, అటువలనే మనము ఆయన సంతానమని మీ కవీశ్వరులు కొందరు చెప్పారు. మీ కవీశ్వరులు, ఈ ఏదైనా కవీశ్వరులు ప్రతి దేశానికి, ప్రతి ప్రతి ఖండానికి, మన ఆసియాఖండంలో యేసువే పుట్టాడు. ఆసియాఖండానికి సంబంధించిన గ్రంథాలలాగే మన గ్రంథాలన్నీ ఉంటాయి. మన గ్రంథాలు అవి మరో ఆసియాఖండంలో కొన్ని దేశాలు ఉన్నాయి, ఆ దేశాలకు సంబంధించిన గ్రంథాలు ఉన్నాయి. దేశాలు మన రాష్ట్రాలు ఉన్నాయి, రాష్ట్రాలకు కొన్ని దేవుడు గ్రంథాలు ఉన్నాయి. అలాగే మీ కవీశ్వరులు చెప్పారు అని ఏదర్శోళ్ళు చెప్తున్నాడు. ఏదర్శోళ్ళు చెప్తూ అంటాడు, మీ కవీశ్వరులు చెప్పిన మాట మనం దేవుని పిల్లలం. చెప్పాడా? ఉందక్కడ మన దేవుని పిల్లలం, మనలో ఉన్న ఆత్మ దేవునిది. హల్లెలూయా. అక్కడ రాయబడుతూ అంటాడు ఆయన, చూడండి అక్కడ, కాబట్టి మనము దేవుని సంతానమై ఉండి మనుషులు చమత్కారంగా కల్పించుకున్న కల్పనలు, మనుషులు కల్పించుకున్న, మా చర్చిలో జనం పెరిగిపోవాలి, పెద్ద సిలువెట్టి, పెద్ద యేసుకోపం పెట్టి, పెద్ద ఒకవేళ నూరు గుడ్డు పెట్టి రెండో ఆ లైట్కి చిక్కులు పెడితే మీరు వెళ్ళిపోయి ఆ ఇనుముకి ఇత్తడికి ఆ సిలువలకు ధర్నాలు పెడుతున్నారు తప్ప మీ లోపల వెతుక్కోవట్లా. అది అక్కడ రాసింది. ఇనుముతో, ఇత్తడితో, లోహాలతో, వెండితో, బంగారుతో చేయబడిన ప్రతిమలకిచ్చే ఆరాధన మీ ఆత్మలకి ఇవ్వట్లా. ఉందక్కడ బంగారమునైనను. అది భక్తిహీనత. ఏది భక్తి, ఏది నీతి? నీ లోపల ఉన్న దేవుని గుర్తించటం నీతి. అందుకని బైబిల్లో నేను చమత్కారంగా కల్పించే ఈ యొక్క మలిచే బంగారం, వెండి, రాతిని దేవత లేదా దేవుళ్ళు పోలి చేసిన తలంపులతో కూడిన వాటి కాదు. అజ్ఞాన కడమందు దేవుడు చూడనట్టు వదిలేశాడు. కానీ ఇప్పుడైతే అంతటా అందరూ మారు మనసు పొందాలని మనుషులకు ఆజ్ఞాపించున్నాడు. ఏదనగా తాను నియమించిన ఆజ్ఞ, ఏదనగా తాను నియమించిన మనుషుల చేత నీతిని అనుసరించి
అండర్లైన్ చేసుకోండి, నీతిని అనుసరించి. ఏటి నీతి? ఈ సృష్టిలో ఈ జన్మ తర్వాత ఇంకో జన్మ ఉంది. ఆ జన్మ శాప జన్మ, పాము జన్మ, పావురం జన్మ కాదు, మరలా ఆత్మ జన్మ. మనుషులందరూ ఒకసారి పుట్టాలా, ఒకసారి పెసాదపాలు అనేవాడికి ఒకసారి జన్మ ఉంది, మళ్ళీ ఒకసారి మరణం ఉంది, అంతే. ఇంకో జన్మ లేదు. బాబు చచ్చిపోయి మళ్ళీ నీ కడుపులు పుడతారంటే నమ్మకండి, ఎవడు పుట్టరు. అలా చూస్తున్నారు కొంతమంది. పుడతా మళ్ళీ ఈ జన్మ అవసరం నీకు. ఆత్మలో ఉన్న ఆనందం చాలా గొప్పది. ప్రైజ్ అల్లాహ్. ఆత్మలోంచి బతికితే ఆ నిత్యానందం కనబడుద్ది. హల్లెలూయా. ఎవరైనా గమనించండి, క్రీస్తునందు వాడు నూతన సృష్టి. ఎందుకంటే తెలుసండి, ఆత్మలు బతకడం నేర్చుకుంటాడు. ఆత్మలు బతికేది అంతా కొత్తగా ఉంటుంది, శరీరంలో బతికేది అంతా రొటీన్గా ఉంటుంది. లేచాం, వండాం, తిన్నాం, వెళ్ళి డ్యూటీలు చేసాం, వచ్చాం, వండాం, తిన్నాం, పండాం, అంతే అయిపోయింది. కానీ ఆత్మలు అలాగ ఉండదు, ఎవ్రీడే కొత్తగా ఉంటుంది, కొత్తగా ఉంటుంది. అది జీవితం, న్యూ లైఫ్. కొత్తగా బ్రతకలు నేర్పించగలిగేది ఆత్మ ఉంటే. అలాగ ఆత్మలో బ్రతికి దమ్మున్న జీవితం బ్రతికి చూపించినవాడు యేసు ఒక్కడే. అందుకని బైబిల్లో ఆత్మలో ఎవడైతే బ్రతుకుతాడో వాడు నీతిమంతుడుగా తీర్చబడతాడు. నేను చెప్పట్లేదు. తిమోతికి రాసిన మొదటి ఉత్తరం చూడండి, ఆ మాట ముగించుకుంటున్నా. తిమోతి రాసిన మొదటి ఉత్తరము 3వ అధ్యాయం చూడండి, 6-16 వచనం. 16 వచనం చదువుతారా? 3:16. నిరక్షేపముగా దైవభక్తిని గూర్చిన మర్మము గొప్పదై ఉన్నది. ఆయన శరీరుడుగా అనగా మనలాంటి శరీరం కలిగి ప్రత్యక్షుడాయను. ఎవరైనా? ప్రభువైన యేసు. 2 ఆత్మవిషయమై శరీరము కలిగి ఉన్న శరీరములోంచి బతకలేదు, శరీరాన్ని వాడుకుని బ్రతికాడు, ఆత్మలో బ్రతికాడు. అందుకనే ఆయనలాగా బతికినట్టు ఎవడైనా బతికినా, ఆయన బోధించినట్టు ఎవడైనా బతికినా ఆడు నీతిమంతుడు అవుతాడు. క్రైమ్ ఉండదు, స్టేషన్కి వెళ్ళే పనులు ఉండవు. యేసు పోలా బతికినా, యేసు ప్రభులాగా చెప్పినట్టు బతికినా, అంతేనా? ఇంకా ఏ గ్రంథాలు చెప్పినట్టు బతికినా, ఏ దేవుళ్ళు అనబడే వాళ్ళు చెప్పినట్టు వాళ్ళు బతికినట్టు బతికినా నువ్వు జైలు పాలైపోవాలా. అర్థమలా? జైలు పాలైపోవాలి. నిజం. యేసు ప్రభు ఏమన్నాడు? మోహపు చూపు చూస్తేనే పాపం అన్నాడు. పక్కోడు బారి తీసిపోమన్నాడా? అమ్మా, నీతిమంతుడు ఆత్మలో నేను ఆరాధిస్తున్నాను, ప్రకటిస్తున్నా. ఆత్మలో బ్రతకడం ఎలాగో సశరీరుడిగా వచ్చి ఆయన జన్మించి 33 సంవత్సరాలు మనిషిగా ఆత్మలో ఎలా బ్రతకాలని నేర్పించి సిలువ వేయబడి మనందరి పాపాలకు యజ్ఞపశువుగా ఆయన పరిశుద్ధుడై ఆయన పరిశుద్ధ రక్తాన్ని భూమి మీద సిందించి సర్వ పాప పరిహారం రక్త ప్రోక్షణ సొంత రక్తం పరమాత్మ పుణ్యదాన బలియాగమని ఆ బలియాగం ద్వారా మన పాపాలన్నీ పరిహరించి ఆయన మృత్యుంజడి తిరిగి 3వ దినాలు లేచి 3 మేకుల మీద వేలాడి పీక్కోలేక కాదు, ఆయన పీకేసుకుంటే నువ్వు బతకలేవు కాబట్టి ఆయన మరణాన్ని గెలిచి పాతాళానికి వెళ్ళి ఆయన వచ్చి సజీవుడిగా కనపడ్డాడు. అది కనపట్టలేదు నీకు. ఆయన సజీవుడై ఆయన అదృశ్యుడు. అందుకని అక్కడ తిమోతి పత్రికలు అంటాడు, నీతిమంతుడిగా కనపడి రక్షకుడై జనుల్లో ప్రకటించబడి లోకమందు నమ్మబడి దేవదూతల చేత పైన రాయబడి దేవదూతలు కనపడి దేవదూతలతో మాట్లాడగలడు, మనుషులతో మాట్లాడగలడు, దెయ్యాలతో మాట్లాడగలడు. ఆయన దేవుని స్వరూపం అని వింటున్నారు. గమనించండి, దెయ్యాలు మనుషులతో సాంగత్యం చేస్తాయి, మనుషులతో సాంగత్యం చేస్తాయి, దేవుడితో మాట్లాడలేవు. కానీ దెయ్యాలను గద్దించగలడు, మనుషులతో మాట్లాడగలడు, దేవదూతలతో మాట్లాడగలడు. హల్లెలూయా. ఆత్మలో నీతిమంతుడు. అది వాక్యం. అందుకని వీర బ్రహ్మ స్వామి గారు చెప్పిన మాట, వీరభోగ వసంతరాడికి వస్తాను సిద్ధయ్య. విన్నారా? ఎందుకన్నాడు ఆ మాట? ఆయన క్రీస్తు పూర్వం 500 సంవత్సరాలు చెప్పాడు వీర బ్రహ్మస్వామి గారు. అదే మాట బౌద్ధ మతంలో ఏమండి ఆ బుద్ధుడు చెప్పారు. ఇదే మాట యెషయా చెప్పాడు 500 సంవత్సరాల క్రితం. క్రీస్తు పూర్వం 500 సంవత్సరాల క్రితం ఇశ్రాయేల్లో యెషయా చెప్పాడు. విన్నారు? ఇశ్రాయేల్ యెషయా అనే ప్రవక్త చెప్పాడు ఇశ్రాయేల్ ప్రజలకి. ఇదే మన ఇండియాలో, మన భారతదేశంలో ఏమండి మన ఆంధ్రాలో మన ప్రాంతాల్లో వీర బ్రహ్మస్వామి చెప్పారు ఇదే మాట. ఏమండి బుద్ధ మతంలో బుద్ధుడు చెప్పాడు. ఏమని తెలుసా? తర్వాత 500 సంవత్సరాల క్రితం జరగబోయేదానికి ఈరభోగ వసంతరాయుడిగా నేను వస్తున్నా అనే మాట చెప్పినప్పుడు నేను త్వరగా అంటే 500 సంవత్సరాల క్రితం పూర్వం చెప్పిన ఆయన ఈ మాట ఎందుకు చెప్పాడు అంటే, వీర అనగా మరణాన్ని గెలిచేవాడు,
భోగ అనగా 3 లోకాలకి నాయకుడు. పాతాళాన్ని ఏలాలి, భూలోకాన్ని అధికారంతో గెలవాలి, పరలోకానికి చేరాలి. భోగ అంటే అది 3 లోకాలు కొనేస్తే, 3 ఇల్లు కొనేస్తే కాదు, ఓ రాష్ట్రాలు కొనేస్తే కాదు, ఈ 3 లోకాలు ఆయన స్వాధీనంలో ఉంది. అందుకని పాతాళాన్ని గెలిచాడు, భూమి మీద నిలిచాడు, పరలోకానికి ఎత్తబడ్డాడు. ప్రైజ్ ద లార్డ్. భోగ వసంతుడు అనగా పెండ్లి కొడుకు. యేసుబాబుకు పెళ్ళి అవ్వలేదు, ఇంకా పెండ్లి కళ్యాణం, లోక కళ్యాణం జరగబోతుంది. అందరికీ తెలుసు కదా లోక కళ్యాణం అని. అందరూ ప్రతి మతం చెప్తుంది కదా లోక కళ్యాణం ఒకటి ఉంది. ఆ లోక కళ్యాణం సంసిద్ధంగా దగ్గరగా వచ్చేసింది, ఇప్పుడు త్వరగా రాబోతుంది. ఆ లోక కళ్యాణం నీతిమంతులంతా ఆయన వధువుగా చేర్చబడతారు. భక్తిహీనులు సాతానికి వధువుగా వెళ్ళిపోతారు. ఆడ మోసగాడు ఉన్నాడు కదా, అబద్ధికుడు, అవినీతి, దుర్నీతి, ఆడికి భారీగా వెళ్ళిపోతారు వాళ్ళు. ఈయనకి భారీగా వీళ్ళు వెళ్ళిపోతారు. ఇంకెవరి భార్య నాకు తీసుకుపోతారు, అంతే, ఏముండదు. నువ్వెవరి భార్యో తెలుసుకోవడం ఇక్కడ. ఎవరి స్థానం భార్య అంటే ఈ లోకంలో భార్య భర్తల బంధం కాదు అక్కడ. ఆ భార్య అనే స్థానం అంటే ఆయనలో భాగం. ఆయనలో నువ్వు, ఆయనలో గట్టిగా చెప్పాలా, ఆయనలో స్వాహ. అయ్యో కొత్త ప్రశ్న లేదు, నాకు అర్థం కావట్లేదు. ప్రైజ్ ది లార్డ్. ఆయనలో మన జీవితము దేవుడు మిళితమైపోవటం, ఆయనతో మనం యొక్క జీవితం కలిసిపోవటం. హల్లెలూయా. నీతిమంతులు ఆయన రాజ్యం వెళ్తాడు. యుగ యుగాలు ఆనందమే, అందులో ఆకలి దప్పికలు ఉండవు. ఆ రాజ్యము శాశ్వతమైంది, అది నిత్యము వెలుగు, చీకటి ఉండదు అక్కడ. అటువంటి రాజ్యం కట్టడానికి భూమి మీద జరుగుతున్న ఒక పోరాటం ఇది. దీనికి ముందు ఎన్నో ప్రపంచాలు జరిగాయి. బైబిల్ చెప్తుంది దేవదూతల ప్రపంచం, కెరూబుల ప్రపంచం, ఇప్పుడు మనుషుల ప్రపంచం, తర్వాత యుగయుగాలు ఉండే ఒక లాస్ట్ ఫైనల్ అండి. ఇది ఫైనల్ మ్యాచ్. ఇదే ఈ మ్యాచ్ తర్వాత ఇంకేం లేదు. దేవుడా దెయ్యం, అంత దెయ్యము, సాతానికి సంబంధమైన విషయాలు, చీకటి సంబంధించిన విషయాలు, అపవాద సంబంధించిన విషయాలన్నీ ఈ శరీరంలోంచి భక్తి జీవితాన్ని మాత్రమే ఆలోచించే వాళ్ళ వ్యక్తి జీవితానికి క్లోజ్ అయిపోతుంది. బయటికి దుర్నీతి అంటే అది దాంట్లోంచి వెళ్ళిపోద్ది ఇక నిత్య నాశనానికి. ఇంకా తర్వాత ఆయన యుగయుగాలు వసంతుడైన భోగ వసంత రాయుడు అనగా రారాజు. యేసుప్రభు పేరేం పేరు చెప్పండి ప్రకటన గ్రంథంలో? యేసుప్రభు పేరేంటండి ప్రకటన గ్రంథంలో? చెప్పాలి గట్టిగా. రారాజు కదా, రారాజు. అది మీ కవి సార్వభౌములు చెప్పారన్నది. మీ కవి సార్వభౌములు అక్కడ ఏ దేశంలో కాదు, మన ఇండియాలో కూడా చెప్పారు. మన కవి సార్వభౌములు కూడా చెప్పినారు అన్నమాట. హల్లెలూయా. ఆత్మలో బతకడం అంటే ఈ జీవితం తర్వాత జీవితం ఉంది, అది బతకడం. ఆ జీవితాల గురించి బ్రతుకుతున్నప్పుడు మొదట ఆయన నీతిని, రాజ్యాన్ని వెతకడం అంటారు. రాజ్యం నీతిని వెతకడం. ఆ ఎత్తి అనుభవంలో ఖచ్చితంగా మనం నీతిని ప్రేమిస్తాం. నీతిని ప్రేమిస్తే అప్పుడు ఏం జరుగుతుంది తెలుసా? మన భూమి మీద ఏది చేస్తున్నా ఆ పనులు మంచివే చేస్తాం. చెడ్డవి చేయటానికి మనసు రాదు. మా అర్థమైందా? చెడ్డవి చేయటానికి ఒకప్పుడు దోషకుడిని కానీ దూషించలేను, ఒకప్పుడు హింసకుడిని ఇప్పుడు హింసించలేను, ఒకప్పుడు హానికరుణ్ణి ఇప్పుడు హానులు చేయటం నా వల్ల కావట్లేదు అన్నాడు పౌలు గారు. అన్నాడా? ఎందుకని? తన లోపల నీతిమత్వాన్ని ఆయన ధరించుకున్నాడు. అందుకని బైబిల్లో ఉంది, నీతితో బ్రతికేయడానికి దేవుడు లోపలికి వచ్చాడు. నీ లోపలికి వస్తే నీతినే చేస్తావు తప్ప దుర్నీతిని చెయ్యవు. అందుకు దేవుడు నీతిని చేసే వాళ్ళతో ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా గట్టిగా స్తోత్రం చెప్పవచ్చు. మీరెంతమంది ఈరోజు ఆత్మలో ఆలోచిస్తున్నారో నాకు తెలీదు. ఈ జీవితం తర్వాత జీవితం ఉంది. నేను ముగిస్తున్నాను. ఆ జీవితం ఉందన్న విషయం నీకు ఒక ఖచ్చితంగా ఆ ఆలోచన మీకుంటే అది నీతిని ప్రేమించటం. తల్లి గర్భం నెలలు మాత్రమే, భూమి మీద సంవత్సరాలు మాత్రమే, యుగయుగాలు ఉండే రాజ్యం ఉంటుంది. ఆ రాజ్యం కోసం బ్రతుకుతున్నా అంటే కనుక నీ జీవితంలో ఎప్పుడైతే ఆయన ఆ రాజ్యాన్ని అనిత్యం తెలుసుకున్నావో దేవుడు సమస్తం ఇవ్వటం మొదలు పెడతాడు. నేను చెప్పట్లా, మత్తయి సువార్త 6:33 ఉంది, నా మొదట ఎవడైతే నా రాజ్యమును నీతిని వెతుకుతాడో వాడికి ఈ భూమి మీద కావలసినవన్నీ ఇస్తున్నాను. ఉంది అక్కడ. కావలసినవంటే లగ్జరీలు కాదు, సౌఖ్యాలు, నీకు కావలసిన సదుపాయాలు. నువ్వు ఒకవేళ ఆ డబ్బులు లగ్జరీకి వాడుకుంటే వాడుకో,
తర్వాత దాని పరిణామం మరలా దేవుడికి లెక్క చెప్పాలా? లేదు, నేను నా యొక్క లైఫ్లో ఇదే డబ్బు విన్నారా? నీకు ఇంత అన్నం పెట్టావు, ఆకలి ఉందని తింట మాసి కుక్కెట్టేసావు. అర్థమైందండి? ఎవడు కడుపు మారిపోతే ఇప్పుడు ఇంత ఆకలేస్తుందని అన్నం పెట్టిందో కాబట్టి నాకు ఎగ్జాంపుల్గా తిరగయా అని నేను తీసుకెళ్ళి కుక్కెట్టేసాను. ఆవిడ కడుపు మాడిపోద్దా? మాడదుగా. నీకు పెట్టిన భోజనం నువ్వు ఎలా తినాలో నువ్వు తినాలి, అంతేనా? అలాగే దేవుడిచ్చిన ప్రతి సౌకర్యం, నీ బిడ్డలు, నీ యొక్క చదువు, నీ జ్ఞానం, నీ కుటుంబం, అది నీతికి పెంచాలి, దుర్నీతికి పెంచొద్దు, చెడ్డవాటికి పెంచొద్దు, మోసాలకు పెంచొద్దు, అక్రమాలకు పెంచొద్దు. అది నీతిని ప్రేమించటం. భక్తిహీనతను ప్రార్థన చేస్తాను. ఒకసారి కళ్ళు మూసుకుందాం, 1 నిమిషం అందరూ కళ్ళు మూసుకుందాం. నీతిని ప్రేమించు, ఆత్మలో బ్రతకడం నేర్చుకోండి. ఆత్మలో బ్రతకడం ఎలాగ నాకు తెలియట్లేదు అంటారా? యేసు ప్రభు అదే నేర్పాడు. ఆకలిగా ఉన్నవాడికి అన్నం పెట్టు, వస్త్రహీనుడు వస్తే వస్త్రమి, రోగి వస్తే ఆదరించు, బలహీనలు బలపరచు, ఇబ్బందులు ఉన్నవాడిని ఆదుకో. భక్తుల మార్గం అది. సరైన రీతిలో జీవితాలు గడపలేని వారికి మంచి చెప్పు, త్రాగుబోతులుగా తిరుగుతున్న వారికి మంచి మాటలు చెప్పి వాళ్ళు మార్చు, వాళ్ళ బ్రతుకులు మార్చి వాళ్ళ కుటుంబంలో మేలుకరంగా చేయి. చిన్న వయసులోనే గంజాయిలకు, త్రాగుడుకు బానిసలైపోతున్న మనుషులకు వాడికి బుద్ధి జ్ఞానాలు నేర్పి తల్లిదండ్రులకు, ఆ కుటుంబానికి ఉపయోగకరంగా మార్చు. అదే పని చేస్తున్నాం మేము. మతాలు మార్చట్లా. భయంకరమైన రౌడీజం చేసే మనుషులు ఈరోజు మార్పు చెందారు, దుర్మార్గులు మార్పు చెందారు, చెడు వ్యసనాలకు వెళ్ళిపోయే మనుషులు మార్పు చెందారు, పాడైపోయే సమాజం మార్పు చెందింది. ఇది క్రైస్తవులో జరుగుతుంది. పోలీస్ స్టేషన్లు కూడా స్వాధీనపరచలేని వాడిని మందిరాల్లో వాక్యం స్వాధీనపరిచింది. కోర్టు మెట్లు కూడా, కోర్టు ప్రాంతాలు కూడా అతనికి తీర్పులు చెప్పడానికి కూడా అబద్ధ సాక్ష్యాలతో తప్పించి తిరిగిన వాడిని ప్రభు పాదాల దగ్గర ఒప్పుకునేలా చేసింది. ప్రభు పాదాల దగ్గర ఒప్పుకునేలా చేసింది. కోర్టు ప్రాంగణాల్లో కూడా అబద్ధ సాక్ష్యాలతో తారుమారు చేసిన వాళ్ళని మందిరంలో నిజాయితీగా బ్రతకడం నేర్పించింది. అది నీతి, అది నీతి. నీతిలో బ్రతకడం నేర్పేవాడు దేవుడు. నీ లోపల ఒక ఆత్మ పెట్టాడు, ఆత్మలో దేవుడు ఉన్నాడు. ఆ దేవుని యొక్క వెలుగు బయటికి రావాలంటే ఆ దేవుని మాటలు వినాలి. చెప్పుడు మాటలు, లోక మాటలు, చెత్త మాటలు, సీరియల్ మాటలు, అబద్ధం మాటలు కాదు. ఆయన మాట ఎక్కడుందో వెతకండి. ఆ మాట పేరే బైబిల్. ఆ మాట పేరే బైబిల్. బైబిల్ అంటే ఏంటో తెలుసా? దేవుని మాట, దేవుని వాక్యం, దేవుని మాట. ఈ మాట చదివినా, ఈ మాట విన్నా ధన్యులవుతారు. మీరు ధన్యులవుతారు. అందుకనే ఈ ప్రపంచంలో ఎన్నో గ్రంథాలు ఉన్నాయి. అన్ని గ్రంథాలు ఎవడో కాల్చలేడు, బైబిల్ ఒకటి కాల్చేస్తాడు. కోపం ఎందుకో తెలుసా? ఈ గ్రంథం చదివితే నీతిగా బతికేస్తాడు మనిషి అని భయం. అపవాదికి తెలుసు. అన్ని గ్రంథాల మీద కోప్పడినప్పుడు ఈ బైబిల్ మీద కోప్పడినిస్తాడు ప్రజల్ని. ఎందుకో తెలుసా? ఈ బైబిల్ గ్రంథం ఉన్న బ్రతుకు మారిపోద్ది, నీతిగా మారుతుంది. నీతిగా మారితే అడిగి ఇష్టం ఉండదు. నువ్వెప్పుడు అసభ్యంగా, వేదనగా ఉండాలా, అశాంతితో ఉండాలి. అడి సాతాను పనది, శనిగాడు పనది, చీకటి శక్తుల పనది. అది ఆవరించి ఆ ఇంటిని, పిల్లల్ని అలా చేస్తాడు వాడు. ఆ చీకటి శక్తుల ప్రభావం నుండి బయటకు రావాలంటే మీ లోపల యేసు వాక్యం రావాలి. యేసయ్య మాట వస్తే వెలుగంటే అర్థమవుతుంది, జీవం అంటే అర్థమవుతుంది. అందుకని బైబిల్లో దేవుని వాక్యం యోహాను సువార్త 1వ అధ్యాయం 1, 2, 3, 4, 5 వచనాలు చదివితే ఆది ఎందు వాక్యం ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను. దేవుడు అంటే ఎవరు? వాక్యమైన వాడు. ఆ వాక్యమైన దేవుడు సమస్తము సృష్టించిన సృష్టికర్త అయి ఉండెను. సృష్టికర్త అయిన దేవుడు వెలుగై ఉండెను. వెలుగైన దేవుడు జీవమై ఉండెను. జీవమై ఉన్న దేవుడే ఈరోజు నీకు నాకు మార్గమై ఉండెను. హల్లెలూయా. మార్గమై ఉండెను. అసతోమా అసత్గమయ, తమసోమా జ్యోతిర్గమయ, మృత్యుమా అమృతంగమయ అని ఒక నీటిలోకి దిగి ఆరాధిస్తున్న కృష్ణ గారి యొక్క ఆరాధన దేనికోసం? ఆరాధన దేనికోసం? అసతోమా, అసత్యంలో బ్రతికే నాకు సత్యాన్ని ప్రసాదించు దైవమా.
తమసోమా జ్యోతిర్గమయ, చీకట్లో బ్రతుకుతున్న నాకు వెలుగును ప్రసాదించవయ్యా. మృత్యుమా అమృతంగమయ్యా, అంటే ఈ మరణపు పరిస్థితుల్లో బ్రతుకుతున్న మాకు జీవాన్ని పోయ్యా. ఎవరా జీవ, ఎవరా వెలుగు, ఎవరా సత్యం? యేసు అంటున్నాడు, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం. I am life, I am light, I am way. అలా చెప్పగలిగే దమ్ము ఈ బైబిల్లో ఉన్న దేవుడు అయిన యేసుక్రీస్తు వారు చెప్పాడు. నాకు సత్యమి, నాకు వెలుగి, నాకు మార్గమి అని చెప్పాలా. నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నీ ఆత్మను ఉద్ధరించేవాడను. ఇది నీతి. ఈ నీతిని ఎవరు ప్రేమిస్తారో వాళ్ళతో దేవుడు ఉంటాడు. నీతి మంత్రుల తీర్పు పొందాడు, ఆయన ప్రేమిస్తే నీతో దేవుడు ఉంటాడు. దేవుడు కావాలి 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 వెతుకుతున్నావు, కానీ దేవుడు తత్వం ఏదో తెలుసుకోవడం మంచిది కదా. ప్రార్థించుదామా? చిన్న ప్రార్థన.